ఇగోగా మధ్య అన్ని దినాలు మీతో ముచ్చట పెట్టినా కదా ఇప్పుడు పెట్టకపోయేసరికి ఏమంటారు మస్తు మిస్ అవుతున్నా అందుకనే ఇవాళ కూడా మళ్ళీ నేనే వచ్చిన ఇక ఎందుకు ఆలస్యం మీకోసం బొచ్చడాన్ని ముచ్చట్లు పట్టుకొచ్చిన పోదామా ఖతర్నాక్ వార్తలకి ముందుగాల ఏంటి ఎరికే కదా నెత్తి గీతలు జోర్దార్గా పడతాయట వానలు భవిష్యవాణి చెప్పింది ఆ అమ్మవారు తెలంగాణలో రేషన్ కార్డుల పండగ మురిసిపోయారు మనసు నిండుగా శాస్త్రం మీద పంచాది పెట్టుకున్న ఎమ్మెల్సీలు ఒకల మీద ఒకరు ఇచ్చుకున్నారు ఫిర్యాదులు గాలిలో ఎగిరింది సినిమా కారు బలైపోయిండు ఫైట్ మాస్టరు తెలంగాణలో బోనాల పండుగే కాదు ఇవాళ ఇంకో పండుగ కూడా నడిచింది ఇంకో పండుగనా ఏంటిదబ్బా అది అని ఆలోచనలో పడేరు రేషన్ కార్డుల పండుగ నడిచింది 10 ఏండ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కదా ఇక వాటిని తీసుకున్నోళ్ళది ఒక సంబురం కాదు అగో ముఖ్యమంత్రి రేవంత్ సారే స్వయంగా పిలిచి కొత్త రేషన్ కార్డులు చేతిలో పెట్టిండు పారి మరి గా కార్యం చూద్దాం మనం కూడా రేషన్ కార్డుల పండగ చూసిరా ఎట్లా నడిచిందో తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలా ఈ రేషన్ కార్డులు పంచే కార్యం జరిగింది ముఖ్యమంత్రి సారు స్వయంగా స్టేజ్ మీదకి పిలిపించుకొని కార్డులు చేతుల పెడుతుంటే ఆగో వాళ్ళ ఆనందం చూడుర్రి కాదా మరి ఒకటా రెండా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి 10 ఏండ్లు దాటిపోయాయి తెలంగాణ వచ్చిన కొత్తలా ఇచ్చిర్రు మళ్ళా ఇయ్యలే అద్వర్సంది రేషన్ కార్డుల కోసం లక్షల మంది ఎదురు చూస్తూనే ఉన్నారు ఏదన్నా స్కీమ్ కావాలంటే రేషన్ కార్డే అడగబట్టే అందుకే వీటి కోసం గంత తల్లాడిరు జనాలు ఇక ఈ కార్యంలా మన రేవంత్ సారు చెయ్యి పార్టీ ప్రభుత్వం గరీబోలకు ఏమేం చేస్తాంది ఎట్లా ముంగట పడుతుంది బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు చేసిన కథ ఏంది అప్పుడు ఎంత గోసగుచ్చుకున్నారు గవన్నీ మల్లో మల్క చెప్పుకొచ్చిండు రేవంత్ అన్న 10 ఏళ్ళు మనం ఉంటాం నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఆశపడుతున్నోళ్లకు వంట పెదాలంట ఊగులాడుకుంటూ ఉంటాయి కింద నక్క కూర్చొని ఎదురు చూస్తుందంట వంట పదాలు రాళ్ళు పడితే ఎత్తుకొని ఉరుకుదామని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్లనే వస్తుంది మాకు అధికారం అని వాళ్ళు ఆలోచన చేస్తారు 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ అధికారంలో ఉంది 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉంది 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధికారంలో ఉంటారు 10 ఏళ్ళు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతూనే ఉంటది 2035కు తెలంగాణ ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం శాతనైతే మామొస్తాడో అల్లుడు వస్తాడో బామార్ది వస్తుందో బిడ్డ వస్తాడో మొత్తం కట్టగట్టుకొని జాతంత వస్తుందో రాపో బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు మీరందరూ ఒక పక్కన నిలబడండి ఎట్లయితే పట్టు కారట్లు లేనోళ్లకు కొత్త కారట్లు వచ్చినాయి మొత్తం 5.5 లక్షల మీదనే కారట్లు పంచుతురట అయితే ఈసారి కూడా రానోళ్ళు మళ్ళా కొత్త రంది పెట్టుకున్నారు మా ఇంటి పక్క వాళ్ళకి వచ్చినాయి మా ఎదురింటి వాళ్ళకి వచ్చినాయి కొత్తగా పెండ్లైన వాళ్ళకి కూడా వచ్చినాయి మా పాలళ్ళకి వచ్చినాయి మరి మాకెందుకు రాలేదు మేమేం పాపం చేసినామని బాధపడుకుంటా ఆడాడ పంచాయతీలు కూడా పెట్టుకుంటుర్రు ఐతారం నాడు మన లష్కర్ బోనాలు జోర్దార్గా
నడిచినాయి కదా, లచ్చల మంది వచ్చి అమ్మవారికి బోనం ఎక్కించి మొక్కుకున్నారు. ఇక తెల్లారి రంగం కార్యం నడిచింది. ఈ ఏడాది కాలం ఎట్లుంటదో పచ్చికుండ మీద నిలబడి అమ్మవారు భవిష్యత్తు చెప్పింది. గా పలుకులు మనం కూడా ఇందాన్ రారి మరి. నిజంగా లష్కర్ బోనాలంటే లష్కర్ బోనాలే పోర్రి. ఎటు చూసినా జనాలే జనాలు, డప్పు సప్పుళ్ళు, ధూమ్ధామ్ ఆటలు, శివసత్తుల సిగాలు, పోతురాజుల డాన్సులు చూసేదందుకు రెండు కండ్లు సాలనే సాలలే. ఇక సోమవారం నాడు రంగం కార్యంలా అమ్మవారు మన భవిష్యత్ తినిపించింది. అయితే గీతాప అమ్మవారు జరంతా నారాజ్గానే ఉన్నట్లు కొట్టిందోల్లా. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నా బాల బాలికలందరినీ కాదు, మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను. కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు, నేను ఆజ్ఞ చేసిందంటే, నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోని చేస్తారు. అయ్యో తల్లి, గట్లంటవేందమ్మా? మమ్ముల్ని కంటికి రెప్పలెక్క కాపాడే తల్లివి నువ్వు. తప్పులు చేసినా కడుపుల దాసుకునే జగన్మాతవు. శాంతించు తల్లి, శాంతించు. నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల. కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక. నేను మాత్రం దానికి అడ్డురాను బాలక. నా అయ్య చెప్పింది అయినా కానీ తప్పనిసరిగా పాటించాలి అని. కానీ మీరు కూడా నాకు సంతోషపెట్టడం ఇక సక్రమంగా పూజలు జరిపించండి. కొద్దిగైనా నాకు రక్తం చూపించండి. ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నాను. కానీ మీరు ఏడేడు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా. సరే తల్లి సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాం మేమందరం. గీతాపకు వానదేవుని బట్కత్తవా? మా ఏవుసం మంచిగా నడుతుందా? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి, పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు, నాకు ఎట్టి విధంగా నాకు ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు ఇంకా ఈ ఏడాది ఎట్లుంటది తల్లి? ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. అమ్మలగన్నా అమ్మవు నువ్వు, మమ్ముల్ని నువ్వే సల్లగా చూడాలి తల్లి. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గోరుమంతమంతా కానీ నాకు మాత్రం ఇయరా బాలక్క. సాలు తల్లి సాలు, నీకు శతకోటి దండాలు. వచ్చే తాప ఇంకింత జోరుగా చేస్తాం పండుగను. ఇన్నారు కదా నొల్లా అమ్మవారు పలికిన పలుకులు. ఇక అటెన్క పలారం బండ్ల ఊరేగింపు సంబురంగా చేసిర్రు. కల్వకుంట్ల కవితక్క, తీన్మార్ మల్లన్న ఇద్దరు ఎమ్మెల్సీలే, ఇద్దరు పెద్దల సభలో ఉన్నోళ్లే, ఇద్దరు బీసీ అనుకుంటా ఎవల్కు దోచిన తీర్లా వాళ్ళు మాట్లాడినోళ్లే. కానీ ఐతారం సంధి మాత్రం వీళ్ళ నడుమ పెద్ద పంచాయతే పుట్టింది. గాలిలా తుపాకీ వేల్చే అంత కీసులాట నడిచింది. ఇప్పుడు ఒకరి మీద ఇంకొకరు ఫిర్యాదు చేసుకుంటూరు. అసలు ఈ పంచాయతీ ఏడ పుట్టింది, ఏడ పెద్దగైంది, ఇప్పుడు ఏమైతాంది అరుచుకుందాం రారి.
మల్లన్న ఆఫీసులా తుపాకీ వేలింది, నెత్తురు కనబడ్డది, కుర్చీలు బల్లలు ఇరిగిపోయినాయి, 2 బ్యాచీల నడుమ ఫైటింగులు నడిచినాయి. వీళ్ళందరూ మన కవితక్క పెట్టిన జాగృతి లీడర్లట. దొంగసాటుగా ఏం రాలే, కండువాలు కప్పుకొనే కొట్లాటకచ్చిర్రు. అసలు గిల్లొల్లేడ పుట్టిందంటే బీసీల సభల తీన్మార్ మల్లన్న కవితక్క మీద మాట్లాడుకుంటా తెలంగాణ శాస్త్రం చెప్పిండు. కానీ గా శాస్త్రం ఆడోళ్లను అవమానం చేసే తీరులో ఉన్నదని చాలా మందికి అనిపించింది. ఇక కవితక్కను గంత మాట అంటడాలా అనుకుంటా జాగృతోళ్లకు కోపం వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళకు కోపం వచ్చిందో లేదో నాకు తెలియదు గాని గీ జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీస్ కు పోయి గిట్ల చేసిర్రు. మల్లన్న సెక్యూరిటీ తుపాకుతోని గాలిల కాల్పులు చేస్తే జర లొల్లి సల్లబడ్డట్టయింది. ఇక దీని మీదనే 2 బ్యాచీలు ఒకరి మీద ఇంకొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. మల్లన్న గట్లెట్లా అంటాడు, ఆడోళ్లను అట్లా అనొచ్చా, నేనేం పాపం చేసినా రాజకీయంలా నేను ఉండొద్దా, ఎందుకు గోసబుచ్చుకుంటురు నన్ను, మల్లన్నను ఎమ్మెల్సీల కలి తీసి పడేయాలని కవితక్క చెప్పుకొచ్చింది. మహిళల రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసింది. అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోటితో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. సిగ్గు అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకు రావద్దా, ఆడపిల్లలు బయటికి రావద్దా, రాజకీయాల్లో ఉండొద్దా, చెయ్యొద్దా రాజకీయం? ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు, నేను. అసలు ఆయన నన్ను ఎందుకన్నాడో కూడా నాకు తెలియదు, నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు. ఇక మల్లన్ననేమో అసలు తెలంగాణ శాస్త్రం ఆమెకు అర్థం కాకుంటే నన్నేం చెయ్యమంటారు, నేను మంచిగానే అన్నా, కవితక్కనే ఉల్టా అర్థం చేసుకున్నది, నా మీద గిట్లా దాడి చేయొచ్చునా, ఆమె ఎమ్మెల్సీని కూడా తీసేయాలి అని ఈయన డిమాండ్ చేసుకొచ్చిండు. ఆమె ఇచ్చినటువంటి అరాచకం పైన గౌరవ మండలి చైర్మన్ గారు, మా సంరక్షకులు ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఎథిక్స్ కమిటీ ముందు ఉంచి ఆమెను విచారించి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే నిన్న జరిగినటువంటి ఈ విధ్వంసానికి సంబంధించినటువంటి వీడియోలను, సాక్ష్యాలను గౌరవ చైర్మన్ గారికి సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా విచారణ చేసి తీరుతామని చెప్పి చైర్మన్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత గారు బీసీ ఉద్యమం పేరుతో బీసీ ప్రజల పైన, బీసీ వాదం పైన దాడులు చేయడానికి పూనుకుంటా ఉంది. ఇదే మండలి సభ్యురాలుగా మండలి నియమాలకు కట్టుబడి ఉంటారని ప్రమాణం చేసినటువంటి ఒక మహిళ మా పైన హత్యాయత్నాలకు ప్రేరేపించడం అనేది దురదృష్టకరం. ఇక ఇయ్యాల కూడా గిల్లోలి నడుస్తూనే ఉన్నది. జాగృతి లీడర్లు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. మహిళా కమిషన్ కాడికి కూడా వైర్రు. అయితే ఓ దిక్కు గింతకనం అవుతున్నా అటు బీఆర్ఎస్ వాళ్ళు కవితక్కకు హిమ్మత్తుగా మాట్లాడినట్టు నాకైతే కనపల్లే. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్నకు అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసినట్టు నేను చూడలే. ఏందో ఏమో పోరు గీ రాజకీయం. మనం 2.5 గంటల సినిమా చూసి 2 నిమిషాలల్లా సినిమా ఎట్లున్నదో చెప్పేస్తాం. సినిమా నచ్చితే 1కి 2 సార్లు చూస్తాం. గదే నచ్చకుంటే ఏ బేకార్ సినిమా, తీయరాలే, పైసలు దండగా దిక్మల్మ సినిమా తీసిర్రు అని అంటుంటారు కదా. అంతే కదా మరి. మంచి సినిమా అయినా దిక్మాల సినిమా అయినా సినిమా తీసురంటే చిన్న ముచ్చట కాదు. అప్పుడప్పుడు పానాలు అడ్డం పెట్టవలసి వస్తుంది, పానం కూడా పోతుంది. అగో పాపం గట్లనే అయింది ఒక షూటింగులా చూడుర్రి.
సినిమా షూటింగు మన తెలుగులో కూడా అత్తదనుకోర్రి. అయితే కార్లు దడా 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 అని గాలిలో ఎగిరే సీన్ తీత్తాన్లు. గిస్సొంటి స్టంట్లు ఉన్నప్పుడు అండ్లా హీరోలు ఉండరు, డూప్లికేట్ వాళ్ళన్నా లేకుంటే స్టంట్ మాస్టర్లన్నా ఉంటారు. ఇగో కారు స్టంట్ సీన్ చూడుర్రిగా, అటో కారు ఇటో కారు గాలిలో ఎగరాలే. మని ఎగిరింది, ఆ కారు అవతల పడ్డది. సీన్ మంచిగా వచ్చింది కదా అని అందరు అనుకున్నారు. కానీ గా కార్లో ఉన్న స్టంట్ మాస్టర్ ఇక బయటికి రాకపోయే వరకల్లా అనుమానం కొట్టింది. పోయి చూసే వరకు ఏమున్నది, పాపం చచ్చిపోయి ఉన్నాడు. స్టంట్ మాస్టర్ రాజట, రాజు. పాపం పొట్ట తిప్పల కోసం షూటింగ్ లా స్టంట్లు చేస్తే మనిషే పోయిండు. ఘోరం కదా పాపం. గిప్పుడనే కాదు, సినిమా షూటింగ్లు అంటేనే గిస్సొంటి ప్రమాదాలు అవుతుంటాయి, దెబ్బలు దాకుతుంటాయి. ఎందుకు ఇవన్నీ అంటే జనాలకు నచ్చేదందుకే మేం తన్లాడతామంటారు. కానీ పానాలు అడ్డం పెట్టి మరి తన్లాడమని ఎవ్వరు చెప్పారు కదా. ఆయన కంప్యూటర్లు గ్రాఫిక్స్ రానే వచ్చే. గీ జమానాలో కూడా గిస్సొంటి ఫీట్లు అవసరమా అని అంటుర్రు. కానీ సూషిరానుల్లా సినిమా షూటింగ్లు అంటే గిట్లుంటాయి. 2.5 గంటలు మనల్ని కూసోబెట్టేందుకు వీళ్ళు గింత కష్టం పడతారు. గింత కష్టం చేసినా సినిమా పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని ఎవ్వరు చెప్పలేరు. నిజానికి సినిమాల కష్టాలు అంటారు గాని గా కష్టాలు సినిమాలకు కూడా బాగానే ఉంటాయి కదా. ఇప్పుడు మనం జంతు ప్రపంచంలోకి అడుగు పెడదాం. మన ఖతర్నాక్ వార్తలకు తెలంగాణ నుంచి పెద్ద పులులు, ఆంధ్ర నుంచి ఏనుగులు వచ్చినాయి. మరి గవి చేసిన ఘనకార్యం ఏంది, వాటి కథ ఏంది, కార్ఖానేంది అరుచుకుందాం రారి. అదిగో పులి, ఇదిగో తోక. పులి లేదు గిలి లేదు. అడవి ఆఫీసర్లు ఇప్పుడు పులి కోసం గిట్లనే అనుకుంటా దేవలాడుతుర్రు. నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలా పెద్ద పులులు జాగుడు మూతలాట ఆడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా దగ్గరున్న వీరన్నపేటలా ఒక పులి పిల్లి తిరిగినట్టే తిరుగుతుందట. 10 రోజుల సంధి అట్లట్లా వాకింగులు జాగింగులు చేస్తాందట. జనాలకు కనబడి మాయమైతోందటనొల్లా. పిల్లి గూర్కా ఇచ్చి చూస్తేనే చిన్నపాటి భయమైనట్టు అవుతుంది. గస్సొంటిది పులి ఊర్లలో తిరుగుతుందంటే ఏందన్నట్టుగా వాళ్లకు నిద్ర పడుతుందా? అడవి ఆఫీసర్లకు చెప్తే ఇక వాళ్ళు చెట్లు పుట్టలు తిరుగుతుర్రు. పులి ఓ పులి అనుకుంటా బోన్లు కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టిర్రు. గాని గా పులి అడవి ఆఫీసర్ల కంటే చాలా హుషారున్నట్టున్నది. పగలేమో గుట్ట మీద కూసుంటాంది, రాత్రి అందరు పడుకున్నాక ఊర్ల పొంటొత్తాందట. మహబూబ్ నగర్ పులి గిట్లా దొంగ పోలీస్ ఆట ఆడుతుంటే నిజామాబాద్ పులేమన్నా తక్కువనా? అది కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు దాపిత్తాందట ఇక్కడున్నోళ్లను. ఈడ కూడా ఒక పెద్ద పులి మోపైంది. కొన్నొద్దుల సంధి దిమాగ్ ఖరాబ్ చేస్తాందటనోళ్ళ. మొన్ననైతే ఆవుల మంద మీద పడ్డదట. ఒక పులున్నదా 2 పులులా లేకుంటే మందకు మంద తిరుగుతున్నాయా అని తెలుస్తలేదు గాని దినాం 5-6 ఊర్లలోకి పోతున్నాయటనోళ్ళ. ఇక గా పులుల సంగతేందో అరుచుకునేటందుకు ఆఫీసర్లు ఊరి జనాలు చెట్ల పొంట తిరుగుతుర్రు. గా పులేమో వీళ్ళని తప్పించుకుంటా అది ఇంకో దిక్కు తిరుగుతుందట. చూడాలే మరి గీ జాగుడు మూతల ఆట ఎన్నాళ్ళుంటదో ఎన్నడాగుతుందో. గీ కిడ్నాపర్లకు అగ్గివెట్ట, వాళ్ళ మెదళ్లను చీమలు గుట్ట, వాళ్ళ కండ్లల్లో కారం గొట్ట, వాళ్ళ ఈపు సాపుగాను. ఎందుకంటారా గీ తిట్లు? హన్మకొండల కిడ్నాపర్లు తిరుగుతురు కాదు, మనుషులను ఎత్తుకపోతురు. గిట్లనే 16 ఏండ్ల పిలగాన్లను ఎత్తుకపోయారు. అటెన్క ఏమైందో చూడుర్రి మీరు కూడా. హన్మకొండలనోళ్ళ ఇగో గీ 16 ఏండ్ల పిలగాన్ని 4 కలిసి కిడ్నాప్ చేసిర్రు.
ఈ నలుగురిట్లా ఇద్దరు ఆడోళ్ళట ఇద్దరు మొగోళ్ళట. వాళ్ళు కలిసి ఈ పిలగాన్ని రోడ్డు మీద దొరకబట్టుకొని అటు భద్రాచలం అడవుల దిక్కు పట్టుకపోయి వారం రోజులు కట్టేసిర్రు. పిలగాని ఇంటికి ఫోన్ కొట్టి 12 లక్షలు ఇయ్యకుంటే నీ పిలగాన్ని పెట్రోల్ పోసి సంపేత్తం బతకనీయమని బెదరగొట్టిర్రు. మరి 12 లక్షలే ఎందుకు? అడిగితే 10 లక్షలు 20 లక్షలు లేకుంటే 30 లక్షలు ఇట్లా రౌండ్ ఫిగర్ అడగాలే కదా. మరి ఏదో లెక్క పెట్టుకున్నట్లు 12 లక్షలే ఎందుకు అడిగిర్రు కావచ్చు. ఈ పిలగాని ఖరీదు 12 లక్షలేనా? ఇట్లనే అనుమానం కొట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఈ కిడ్నాపర్లను దొరకబట్టి పిలగాన్ని బయటికి తెచ్చిర్రు. ఈ నలుగురు కిడ్నాపర్ల దాంట్లో 3 దొరికిర్రు, ఇంకొకడు గాయబైండు. అయితే 12 లక్షలే ఎందుకు డిమాండ్ చేసిరో ఏరికే నానోళ్ళ. ఆగో పిలగాని తల్లి చెప్తుంది, అసలేమైందో ఇనుర్రి. అయితే మా బాబు వాళ్ళ ఇంటికి వెళ్తే పద్మ అనే ఆవిడకి మా అన్నయ్య డబ్బులు ఇచ్చేది ఉందట. అది మనసులో పెట్టుకొని మా బాబుని కిడ్నాప్ చేసింది. 4వ తారీఖు 12ంటికి మా బాబుని ఆటో తీసుకొచ్చి 4 మనుషులను తీసుకొచ్చి కిడ్నాప్ చేసిందండి. తీసుకెళ్ళి భద్రాచలం అడుగులలో పెట్టి మాకు కాల్ చేసింది. మీ అన్నయ్య డబ్బులు తెచ్చేయకపోతే మీ బాబుని చంపేస్తా, పెట్రోల్ పోసి తలగా పెట్టేస్తా అని బెదిరించాను. మేము వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి హన్మకొండ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అగనట అర్థమైందా? అయితే పద్మ అనట ఆమెకు ఈ పిలగానికి మామ వరుస ఏటైనా పైసలు బాకీ పడ్డట. ఎన్ని మాటలు అడిగినా ఇచ్చట్లేదట. అడిగి ఆమె నేరి పడ్డది. లాస్ట్ కి ఈ పిలగాన్ని కిడ్నాప్ చేసి నాకు మీ వాళ్ళు పైసలు బాకీ పడ్డరు, మా పైసలు మాకిస్తే మీ పిలగాన్ని ఇడిచిపెడతాం లేకుంటే సంపేత్తామని బెదరగొట్టిర్రు. అంటే చూడు, ఇచ్చిన బాకీ వసూలు చేసుకునేందుకు కిడ్నాపులు కూడా చేస్తుర్రు. అయితే కానీ 8 రోజులు జంగల్లా పోరని దాచిపెట్టిరంటే వాళ్ళు మామూలు కాదు అసలు కదా. ఇంకా పెట్రోల్ డబ్బాలు కూడా దగ్గర పెట్టుకున్నారు. ఇంకా నయం పిలగాన్ని ఏం చేయలే. ఈ అప్పుడు సల్లగుండా ఇయ్యకుంటే ఒక బాధ, ఇస్తే ఇంకో బాధ లెక్కనే ఉన్నది కదా. మళ్ళా పారి నెత్తిగీతలు చూద్దామా? జోర్దార్గా పడతాయట వానలు, భవిష్యవాణి చెప్పింది ఆ అమ్మవారు. తెలంగాణలో రేషన్ కార్డుల పండగ మురిసిపోయారు మనసు నిండుగా. శాస్త్రం మీద పంచాది పెట్టుకున్న ఎమ్మెల్సీలు ఒకరి మీద ఒకరు ఇచ్చుకున్నారు ఫిర్యాదులు. గాలిలో ఎగిరింది సినిమా కారు, బలైపోయిండు ఫైట్ మాస్టరు. ఆగో గప్పుడే టైం అయిపోయిందా? ఇంకా మీతోటి మస్తు ముచ్చట పెట్ట బుద్ధి అవుతుంది కానీ టైం అయిపోయిందట మా కెమెరా అన్న చెప్తుండు. సరేలే ఇప్పుడు పోదాం. ఈసారి వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి వార్తలు పట్టుకొత్తా. పోయొద్దునా మరి? నేను ఉంటా మరి.